అందరికీ నమస్కారం. ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్ ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ మద్యం సిండికేట్ అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి చెవిరెడ్డికి ఇప్పటికే మరి ఏపీ గవర్నమెంట్ లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆయనపై నిఘా పెంచారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన కొలంబోకు బెంగళూరు నుంచి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు తనిఖీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి సిట్ అధికారులకు కూడా బెంగళూరు పోలీసులు సమాచారం అందించారు. కాసేపటి క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. మనం ముందే చెప్పాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ టైంలోనైనా అరెస్ట్ చేస్తారని. అంటే వివిధ కోణాల్లో ఆయన మీద ఇప్పటికే పలు కేసులు కూడా నమోదైన నేపథ్యంలో నిన్న చూసినట్లయితే పొదిల్లో ఆయన చేసినటువంటి రచ్చ దానికి సంబంధించి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11వ తేదీన పొదిలి పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ చెప్పులు దాడి రాళ్ల దాడికి సంబంధించి అక్కడ కొంతమంది చేసినటువంటి నానా ఇబ్బందికర పరిస్థితులు అటు తెలుగుదేశం ఇటు వైసీపీ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి మరి ఘర్షణ వాతావరణంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అక్కడ వైసీపీ వాళ్ళని పలకరించేందుకు తనను అనుమతించాలని అక్కడ ఉన్నటువంటి లోకల్ సీఐ వెంకటేశ్వర్ల మీద అక్కడ దురుసుగా ప్రవర్తించారనేది అక్కడ ఉన్నటువంటి టాకు. సో ఆ పరిస్థితులు కూడా చెవిరెడ్డిని అదుపులోకి తీసుకుంటారని టాక్ వచ్చింది. అయితే గతంలో కూడా ఆయనకు సంబంధించి పలు కేసుల్లో కూడా మరి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మరి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు మరి ఎయిర్పోర్ట్లో కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్న సమాచారం తెలుస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్కి 2024 ఎన్నికల్లో కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వైసీపీ నేతల్లో అతి తక్కువ మందిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా దగ్గరగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చెవిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయడంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత ఆందోళనకరంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద గతంలో చిత్తూరులో కూడా పలు కేసులు నమోదు కావటం, అదేవిధంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు అప్పుడు మద్యానికి సంబంధించి కొంతమంది మీద ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా గతంలో లుకౌట్ నోటీసులు మరి ఏపీ గవర్నమెంట్ అందించింది. దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ అధికారులకు మరి బెంగళూరు పోలీసులు కూడా ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అప్పగించేందుకు కూడా వారు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం తెలుస్తుంది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి ఎక్కడికి తరలిస్తారనేది కూడా కొంత సస్పెన్స్ అని దీనికి సంబంధించి మనం ముందే చెప్పడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ టైంలోనైనా అరెస్ట్ చేస్తారు, ఆయన మీద పలు కేసులు ఉన్నాయని చెప్పి.